కాంగ్రెస్ పార్టీలో అనేక పంచాయతీలు అయితే చూస్తా ఉన్నాము. ముఖ్యంగా మంత్రుల మధ్య పంచాయతీలు అయితే అనేక కోణాల్లో బయటపడతా ఉంది. గత కొద్ది రోజులు ఏదైతే బీసీ లీడర్ వర్సెస్ ఇటు సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ అన్నట్టుగా ఆ రోజు మంత్రులకు సంబంధించినట్టు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అట్లూరి లక్ష్మణ్ మధ్య జరిగిన వివాదం అయితే, తర్వాత కొండా సురేఖ వర్సెస్ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పంచాయతీ అయితే చూస్తా ఉన్నాము. ఆ పంచాయతీ ఇప్పుడు తారస్థాయికి చేరినట్టు కూడా కనబడతా ఉంది. నిన్న కొండా సుస్మిత గారు అంటే కొండా దంపతుల యొక్క కూతురు కుండ బద్దలు కొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. తాను ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలి కొండా సురేఖ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది అన్నట్టు కూడా తను అన్ని అయితే బయట పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. వాటిలో భాగంగానే కొండా దంపతులు అనేక వివాదాల్లో ఇప్పుడు చిక్కుకున్నట్టు కూడా కనబడతా ఉంది. వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కొండా దంపతులు అయితే మారిపోయినట్టు కూడా కనబడతా ఉంది. తాను మంత్రి పదవి చేపట్టిన కాంచెలి అంటే కొండా సురేఖ మంత్రి పదవి చేపట్టిన కాంచెలి అనేక కోణంలో అక్కడ తను చిక్కుల్లో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. మొదట కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్థానికంగా అంటే వరంగల్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన కావచ్చు, లేకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా దుమారం రేపుతా ఉన్నాయి. ఈరోజు కొత్తగా కొండా సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెను ముప్పెనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలి కొండా సురేఖకి తన యొక్క ప్రాధాన్యత ఇవ్వట్లేదు. తను పేరుకే మంత్రి ఉంది, కానీ తనకి ఎటువంటి పెత్తనం దొరకట్లేదు. తనకు సంబంధించిన దేవాదాయ శాఖ కావచ్చు, లేకుంటే అటవీకి సంబంధించిన శాఖ కావచ్చు, వీటిలలో కూడా ఆమెకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నా కానీ ఆ పనులు చేస్తా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నారు, లేకుంటే వాళ్ళ అనుచరులు అడ్డుకుంటున్నారు అన్నట్టుగా సుస్మిత గారు అయితే అక్కడ చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ వివాదం రావడానికి ముఖ్యంగా మేడారం సంబంధించిన 71 కోట్ల రూపాయల టెండర్లే ముఖ్య కారణం అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఆ టెండర్ల కాడ మొదలైన వివాదము ఇప్పుడు దాదాపుగా మంత్రుల మధ్య వివాదం కూడా రావడం అయితే జరిగింది. రెడ్డి మంత్రులు వర్సెస్ బీసీ మంత్రి అన్నట్టుగా ఎక్కడైతే కనబడతా ఉంది. ఏదైతే రెడ్డి మంత్రులు ఏదైతే కొండా సురేఖ పైన ఈ విధంగా కామెంట్ చేస్తా ఉన్నారు, ఈ విధంగా ఉంది, తనని అణిచివేయడానికి చూస్తా ఉన్నారు అన్నట్టు కూడా నిన్న సుస్మిత చెప్పడం అయితే జరిగింది. తను రాజకీయాల్లో ఉండడం ఇక్కడ రెడ్డిలకి మరి ఇక్కడ చిన్న చూపుగా అనిపిస్తున్నామా, లేకుంటే మేము బీసీలమై ఉండి రాజకీయాలు చేయడమే తప్పుగా అన్నట్టుగా నిన్నైతే ఆమె చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఏదైతే ఓఎస్డీగా అంటే కొండా సురేఖకి అతి సన్నిహితుడైన సుమంత్ ని ఓఎస్డీ పదవి నుండి తప్పించడము, ముఖ్యంగా ఈ వివాదాలు అన్నది కూడా సుమంతే కారణం అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి అనుకోవడము, ఈ ముఖ్యంగా ఈ సమస్యకి ఏదైతే ఈ వివాదం రావడానికి సుమంత్ గారే మరి ముఖ్య కారణం అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే తనకి సంబంధించిన ఒక కంప్లైంట్ కూడా రావడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటంటే డక్కన్ సిమెంట్ కు సంబంధించిన ఏదైతే ఒక సంస్థ ఉంటుందో ఆ సంస్థ కాడ వీళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు అంటే ఇటు సుమంత్ గారు వెళ్ళారు, అటు రోహిత్ రెడ్డి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ డక్కన్ సిమెంట్ సంబంధించిన సంస్థతో మాట్లాడినప్పుడు గన్నుతో బెదిరించారన్నట్టుగా ప్రధాన ఆరోపణలు అయితే డక్కన్ సిమెంట్ సంస్థ అయితే ఆరోపిస్తా ఉంది. ఈ ఆరోపణ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇట్లా ఫలానా ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ కావచ్చు, లేకుంటే రోహిత్ రెడ్డి మరి వాళ్ళు అయితే మా ఆఫీస్కి అయితే రావడం అయితే జరిగింది. మా ఆఫీస్కి వచ్చి ఇట్లా మమ్మల్ని గన్తో బెదిరించారనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడం అయితే జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దాకా తీసుకొని రావడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ నుండి అంటే ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ అయితే తొలగించడం అయితే జరిగింది. తర్వాత ఆ గన్తో బెదిరించారనే వివాదం ఏదైతే ఉందో సుమంత్ ని అరెస్ట్ చేయడానికి నిన్న పోలీసులు గాలింపులు అయితే చేయడం అయితే జరిగింది. ఆఖరికి ఆ సుమంత్ అనే వ్యక్తి కొండా సురేఖ వల్ల ఇంట్లోనే ఉన్నారు అన్నట్టుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగానే కొండా సురేఖ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ కొండా దంపతులు ఎవరు లేరు, సుస్మిత గారు అయితే ఉండడం అయితే జరిగింది. సుస్మితని పోలీసు వాళ్ళు అడగడం అయితే జరిగింది. ఇట్లా అరెస్టు చేయడానికి వచ్చాము, గన్తో బెదిరించారు, డక్కన్ సిమెంట్ సంస్థ వాళ్ళని బెదిరించారు, సుమంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి వచ్చామని వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మీరు ఎవరు అసలు ఇక్కడికి రావడానికి, ఏమైనా మంత్రి ఇంటికి విధంగా పోలీసులు అర్ధరాత్రి రావడం వెనుక కారణాలు ఏమున్నాయి అన్నట్టుగా తను నిలదీసిన పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులు ఎవరైనా నేరుగా వస్తారు కానీ ఇట్లా మఫ్తిలో రావడం వెనుక కారణాలు ఏంటి అన్నట్టు కూడా నిన్న రాత్రి ఒక గందరగోళ వాతావరణం కొండా సురేఖ ఇంటికాడ జరిగినట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ వివాదం కూడా కొండా సుస్మిత గారు కూడా మీడియా ముఖంగా అనేక విషయాలను బయటపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. కొండా సురేఖ గారు ఏ ఫైల్ తీసుకెళ్ళినా కానీ రేవంత్ రెడ్డి గారు కొంత ఆలోచిస్తా ఉంటారు, రేవంత్ రెడ్డి చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. కానీ రెడ్డి సంబంధించిన మంత్రులు వెళ్తే కానీ వాళ్ళకి నిమిషంలో పని అయిపోతుంది. ఒక బీసీ లీడర్, ఒక మహిళా లీడర్, ఒక మహిళా మంత్రి మరి రేవంత్ రెడ్డి కాడికి వెళితే ఎందుకు సైన్ పెట్టడానికి ఆలోచిస్తారు అనే విధంగా
విధంగా సుస్మిత మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. అంటే తన లోపల ఉన్న బాధ అంతా నిన్న మీడియా ముందుకి రావడం అయితే జరుగుతా ఉంది, నిన్న మీడియా ముందు పెట్టడం అయితే జరుగుతా ఉంది. తాను చేసిన వ్యాఖ్యల పైన కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా మండిపడతా ఉంది. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కావచ్చు, వేం నరేందర్ రెడ్డి పైన కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ పైన కావచ్చు, వీళ్ళందరి మీద రెడ్డి వర్గాన్ని అందరి మీద కూడా తను క్లియర్ కట్ గా ఆరోపణలు చేసినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఆ ఆరోపణల వెనుక ఖచ్చితంగా బలమైన కారణాలే ఉన్నాయి, బలమైన సాక్ష్యాధారాలే ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అనుకుంటా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎవరైతే కొండ ఫ్యామిలీ ఉందో వివాదాలకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో మేము ఈ విధంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని అనుకుంటున్నాము అనే కోణంలో తను చెప్పడానికి వచ్చింది. అంటే ఎన్నో రోజుల నుండి బాధపడుతున్నాము, ఆ బాధ అంతా మా ఇంటి మీదకి దాడి చేయడానికి వీళ్ళు వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు బయట పెడుతున్నాం అనే కోణంలో కొండా సుస్మిత గారు అయితే మరి బయట పెట్టడం అయితే జరిగింది. దాంట్లో తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. మంత్రి పదవి రాజీనామా చేయడానికైనా సిద్ధము అన్నట్టు కూడా కొండా సుస్మిత చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. రాజీనామా చేయడానికైనా వెనుకంచ వేయము అన్నట్టుగా తను చెప్పింది, క్లియర్ కట్ గా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కొండా దంపతులని సుస్మిత గారి తల్లిదండ్రులు అయినా కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి కావచ్చు, నేను వాళ్ళని ప్రిపేర్ చేస్తా, ఖచ్చితంగా ఈ రోజు మా ఇంటి మీదకి వచ్చారంటే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు పోలీసులు ఇంతమంది వచ్చారంటే మరి అధికారంలో ఉన్న మంత్రి ఇంటికి ఈ విధంగా రావడం ఏంటో అని కూడా తను ప్రశ్నించడం అయితే జరిగింది. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. మరి కొండా సురేఖ పదవి ఉంటుందా పోతుందా అనే కోణాలు కూడా ఇప్పుడైతే బయటకు వస్తా ఉన్నాయి. ఈ అన్ని వివాదాలకి మరి కొండా సురేఖ కారణము తన మంత్రి పదవి నుండి తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. మరి ఉంటుందా లేదా అనేది కూడా ఈరోజు కీలకంగా మారబోతా ఉంది. ఈరోజు క్యాబినెట్ లో చర్చ కూడా జరగబోతా ఉంది. ముఖ్యంగా ఈరోజు క్యాబినెట్ లో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడు ఈ వివాదం తారస్థాయికి కావడం వల్ల ముఖ్యంగా ఈ వివాదం మీద ఈ రోజు చర్చలు ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. మరి చూడాలి మరి కొండా సురేఖ పదవి ఉంటుందా లేదా తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికైనా సిద్ధం అన్నట్టుగానే కొంత వర్గాలు అయితే చెప్తా ఉంది. పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యము, మా పైన అణచివేతకు గురి చేస్తుందంటే మేము ఖచ్చితంగా ఊరుకోము, మాది పోరాడే తత్వము, మరి ఏదైతే గతంలో కూడా మేము పోరాడి వచ్చిన తత్వం అన్నట్టు కూడా తను చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ వివాదం అనేది కూడా ఇప్పుడు యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రమాదంగా ఉప్పలంగా వస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది.